దేవుడు వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాను. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఇక్కడ చూడు, దేవుడి కంటే ఏం తెలుస్తుంది? నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుంటే తెలుస్తూ, నేను నుంచుంటే తెలుస్తుంది నీకు. ఎవరు చెప్తున్నారంటే దావీదు చెప్తున్నాడు. దావీదు దీని ముందు ఏం జరిగిందంటే బత్షెబతో వ్యభిచారం జరిగింది. వ్యభిచారం జరిగినప్పుడు సంవత్సరం వరకు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. తప్పు చేస్తే ముందు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. పాపం జరిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ విధానాన్ని మార్చుకుందామని అని అనిపించదు. ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం అన్నట్టు ఉండిద్ది. అయితే జరిగినప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే రెపెంటెన్స్, పశ్చాత్తాపం. దేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం. ఇది కోల్పోయాడు దావీదు. సంవత్సరం తర్వాత నాతను దావీదు ఏంటో నాతో గొడవ పడినట్టు ప్రవర్తిస్తున్నాడు, పెడముఖంగా ఉన్నాడు, వెళ్ళు దావీదుకి చెప్పు అన్నాడు. వెళ్ళి దావీదుకి నాతను ఆ రాజమందిరిలో ఉన్నప్పుడు పెద్దలందరి ముందు కూర్చున్నప్పుడు వెళ్ళి చెప్తాడు. చిన్న కథ చెప్తాను నేను, చిల్లవు అంటాడు దావీదుని. ఓకే, నువ్వు నా ఫ్రెండ్, నాతను చెప్పు అంటాడు. అనగానే చెప్తా ఉంటాడు. ఏమని? మా ఒక సైనికుడికి ఒక గొర్రె పిల్ల ఉంది, బాగా పెంచుకుంటున్నాడు. అయితే పక్కింటోడికి 100 గొర్రెలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ 100 గొర్రెల్లో ఏదో గొర్రెని తీసుకొని ఫుడ్ హ్యాపీగా వంట చేసి పెడితే చాలా బాగుండేది. ఇందులో ఒకటి తీస్తే 100కి లెక్క తగ్గిద్ది కాబట్టి పక్కింట్లో వాడికి ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తినేసి దాన్ని తీసుకెళ్ళి వంట చేసి పెట్టేద్దాం, మనకి సేఫ్ అనేసి గోడ దూకి దొంగతనం చేసుకొని చేశాడంట. చాలా పెంచుకునేవాడు, చాలా ముద్దుగా చూసుకునేవాడు. అలాంటి గొర్రె పిల్లని దొంగతనం చేసి చంపేసి దాన్ని వంట చేశాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఎవడో వాడు చావుకు తగినవాడు, వాడిని చంపేయాలి అర్జెంటుగా, లేకపోతే ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా ఇన్ని గొర్రె పిల్లలు అవ్వాలి అని చెప్తాడు. ఎవరనగానే వెంటనే నాతను నవ్వొచ్చి నువ్వే అన్నాడు. ఏంటి నువ్వే అన్నాడు. కళ్ళమ్మట నీళ్లు గింగరాలు తిరిగి అలా కుప్పకూలిపోయి మొత్తం ఎమ్మటనే రివైన్ అయిపోయింది. తను ఏం చేశాడు, ఏం జరిగింది, దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు సంవత్సరం నుంచి. అసలు ఏం జరిగిందంటే బత్షెబతో చేశాను, తర్వాత ఆ బత్షెబతో జరిగిన వ్యభిచారం తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఇది జరిగింది, అదంతా కళ్ళ ముందు తిరిగి దావీదుకి, నేను ఇప్పుడు పాపం చేసిన వాడు కాదు, పుట్టుకతోనే పాపిని, తల్లి గర్భమందే నేను పాపిని, ఇది వారసత్వంగా తండ్రి రాస్తే కొడుకు వచ్చినట్టు ఆదాము చేసిన పాపం నేటి వరకు వస్తుంది. నేను ఈ రోజు పాపిని కాదు ప్రభువా, నా పాపాన్ని క్షమించి హిస్సోపుతో గడుగు, కుష్టి వ్యాధి కంటే దారుణమైన వ్యక్తిని అన్నాడు. 139వ కీర్తనలో చెప్తున్నాడు దాని గురించి. ఈ ప్రత్యేకమైన డేటా సెంటర్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది తాత్కాలికంగా ఉండేటటువంటి ఇంటెలిజెన్స్. ఓకేనా, ఆ రోజు ఉండేది. కానీ దేవుడు పిఐ ఏంటి, పర్మనెంట్ ఇంటెలిజెన్స్. అది ఏఐ అనేది తాత్కాలికం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పిఐ అంటే పర్మనెంట్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు 139వ కీర్తనలో ఈ పర్మనెంట్ ఇంటెలిజెన్స్ ని పరిచయం చేస్తున్నాడు ఆయన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకు మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. దేవుడికి తెలుసు. మరి బత్షెబతో వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఎందుకు చెప్పలేదు? డౌట్ క్లారిఫై చేసుకున్నాం అక్కడి నుంచి. నిర్గమకాండము 20వ అధ్యాయము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, నరహత్య చేయవద్దు అంటే మనిషిని చంపవద్దు, వ్యభిచరించకూడదు అంటే వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం అంటే భార్య నుంచుకొని పరాయి స్త్రీతో వ్యభిచారం చేయటం అంటే లైంగిక సంబంధాలు పెట్టుకుంటాం. భర్త నుంచుకొని భర్త కాకుండా వేరే పురుషుడితో వ్యభిచారం చేయటం అంటే లైంగిక సంబంధాలు పెట్టుకుంటాం. ఇలాంటివి చేయకూడదు. దొంగిలకూడదు అంటే దొంగతనం చేయకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అంటే నీకు తెలియకుండా ఒక వ్యక్తి మీద నింద మోపకూడదు. ఇంకొకటి, నీకు తెలియకుండా నీ పొరుగు వాడి మీద అపనిందలు వేయకూడదు. నీ పొరుగు వాని ఇల్లును ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యొద్దనున్న అతని గాడిదనైనను నీ పొరుగు వాని దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను. ఇక్కడ దాకా ఉన్న సందర్భం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. దీన్ని మల్టిప్లై చేస్తే 614 ఆజ్ఞలు. 614 ఆజ్ఞలు. ఇజ్రాయేలు మీద ఎవరైతే రాజుగా దేవుడు నియమిస్తాడో ఆ రాజు పని ఏంటి అంటే, ఆ రాజ్యాన్ని పరిపాలించడం కంటే ముందు దేవుడు రాసినటువంటి ఈ బైబుల్ని, ఈ ధర్మశాస్త్రాన్ని తను కూడా తన స్వహస్తాలతో ఇంకొక పుస్తకం తీసుకొని రాసుకోవాలి. రాజ్యాన్ని పరిపాలించే ముందు, రాజు అయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మార్గాన్ని తెలుసుకోవాలి. అయితే దావీదు బత్షెబతో వ్యభిచారం చేసిన తర్వాత రాజు అయ్యాడా, చేయకముందే రాజు అయ్యాడా? చెయ్యక ముందే రాజు అయ్యాడు. తన భార్య కానీ మరొక స్త్రీని, సైనికుడు భార్యని
తను మోహించి తనతో వ్యభిచారం చేసి తన భర్తను చంపించాడు రాజు. అంటే ఈ పాపం జరగకముందే దావీదు రాజు. బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే నువ్వు రాజు అయ్యే ముందు నిన్ను రాజుగా దేవుడు చేసిన తర్వాత దేవుడు ఆజ్ఞలు చదువుకోవాలి, ధర్మశాస్త్రానికి మరొక ప్రతి రాసుకోవాలి అనేది దేవుడు కట్టడి. రాజు అయ్యాడు, రాజు అయిన తర్వాత బత్షెబతో వ్యభిచారం చేస్తాడని తెలుసా దేవుడికి? తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు దేవుడు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని రాసావు, నేను ఇచ్చిన దాన్ని రాసావు, అప్పుడు ఇవన్నీ చదివావు, కానీ నువ్వు పాపం చేసావు. దేవుడు ఎందుకు చెప్పలేదు చెప్పండి? దేవుడు మనిషిని స్వేచ్ఛాజీవిగా చేశాడు. ఎలాగా? తను మంచిని ఎంచుకోవచ్చు, చెడుని ఎంచుకోవచ్చు. చెడుకు ఒక బహుమతి ఉంది, మంచికి ఒక బహుమతి ఉంది. అంటే ఈ రెండిట్లో ఏది చేసినా గానీ దేవుడు ఒకటి ఇస్తాడు, ప్రతిదానికి ఒకటి ఉంది. ఆ వయసు వచ్చినప్పుడు బాలుడు మంచి చెడు ఎంచుకుంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛలో దావీదు పాపాన్ని ఎంచుకున్నాడు. దేవుడికి తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండువాడు, ఆయనకి మొత్తం తెలుసు. కానీ మనిషిని స్వేచ్ఛాజీవిగా చేశాడు. పాపం చేస్తావా, మంచి చేస్తావా, ఏది ఎంచుకుంటావు? మంచి చేస్తే నీకు జీవాన్ని, చెడు చేస్తే నీకు నరకాన్ని నేను బహుమతిగా ఇస్తాను. దేవుడికి తెలుసు. రాజు చదువుకున్నాడు కానీ చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత దేవుడు పాదాలు పట్టుకున్నాడు. దేవుడు శిక్షించి కృప చూపించి క్షమించాడు. పాపం చేస్తే దేవుడు మనుషుల్లాగా ఆ మనిషి లేకుండా పోవాలి, వాడు చావును కోరుకోడు. అయితే పాపం లేకుండా ఉండాలి, ఆ పాపాన్ని చంపుదామని చూస్తాడు దేవుడు. కాబట్టి మనం పాపం చేసినప్పుడు మనం చావాల్సిన అవసరం లేదు. దేవుడి దగ్గరికి వచ్చి ఆ పాపాన్ని పోగొట్టుకొని నువ్వు బ్రతుకు. మరలా పాపం చేయడానికి కాదు, ఆయనకి నమ్మకంగా బ్రతకడానికి. పాపం చేసావు, భూమి మీద నీకు ఎక్కడ క్షమాపణ లేదు, రావాల్సిన పర్యవసానం నువ్వు అనుభవించాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే నీలో ఉన్న పాపాన్ని చంపి నీకు ఒక అవకాశాన్ని ఇద్దాం అనుకున్నాడు. అలాగే దావీదు కూడా క్షమించబడ్డాడు, శిక్ష అనుభవించాడు. కానీ శిక్ష వచ్చింది, కానీ నువ్వు లేకుండా ఉండే శిక్ష రాదు, నువ్వు భరిస్తావు. ఆ బాధని, ఆ సారాన్ని, ఆ పాపం చేసినటువంటి ఆ తాలూకా గుర్తుల్ని నువ్వు భరిస్తావు, భరించి అనుభవిస్తావు. ఇందులో దేవుడు క్షమాపణ ఉండిద్ది, నిన్ను నరకంలో వేయడు. అలాగా దావీదు బత్షెబతో చేసిన వ్యభిచారం, తర్వాత దేవుడు ఇచ్చినటువంటి శిక్ష, బిడ్డను తీసేసుకుంటాం, తర్వాత దావీదు చాలా చిత్రవద అనుభవించాడు, రాజ్యం పోవడం, కొడుకులు తరవడం, ఇలాంటి చాలా జరిగింది. అయితే ఇవన్నీ అనుభవాల తర్వాత 139వ కీర్తనలో ఈ కంప్యూటర్ పిఐ పర్మనెంట్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నాడు. ఇది ఎవరికి ఉపయోగపడింది? ఈ 2026 ఏఐ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. కాబట్టి సీసీ కెమెరాలు పెడుతున్నారు కాబట్టి అక్కడ మర్యాదగా ప్రవర్తించడం, సీసీ కెమెరాలు లేని చోట ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించడం. సరే, ఇప్పుడు అది తామతమ్మే లేకుండా వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడో 4 గోళ్ల మధ్యలో భర్త కాని వాడితో వ్యభిచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నా శరీరాన్ని చూసుకుని బట్టలు లేకుండా తీస్తున్నారు. ఇంతకుముందు దొంగతనం చేయడానికి చాలా భయపడేవాళ్ళు. ఆ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఇంకా భయపడ్డారు. ఆ సీసీ కెమెరాలు లేనప్పుడు నన్ను ఎవడో చూడట్లేదు కదా అని కొత్తగా కట్టే బిల్డింగుల దగ్గర, లేకపోతే ఇంకొక బ్యాంకుల దగ్గర వాళ్ళ స్కెచ్ల ప్రకారం దొంగతనాలు చేస్తున్నారు. నన్ను ఎవరో చూడట్లేదు కదా అని. అఫ్ కోర్స్ ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలనే సిరీస్ ను మొదలు పెట్టారు ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇంతకుముందు మన బ్యాంక్ డీటెయిల్స్ దాచుకోవడానికి, ఆస్తి వివరాలు దాచుకోవడానికి పాస్వర్డ్లు ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మన బాయ్ ఫ్రెండ్ నెంబర్ గానీ, బాయ్ ఫ్రెండ్ ఫోటో గానీ బయటికి కనపడుకోకుండా దాచుకోవడానికి లాక్స్, దానికి కావలసినటువంటి ఇవి చేస్తున్నారు. బయట మా అమ్మ నాన్నని బాగా మేము చూసుకుంటున్నామని అమ్మతో నాన్నతో సెల్ఫీలు దిగి కుటుంబస్తులకు చూపించడానికి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ కు బయట తల్లిని తండ్రిని చాలా చులకనగా చూస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బాగానే వాడుతున్నారు. కంప్యూటరైజింగ్ చాలా బాగుంది. మీ లాజిక్, మీ థింకింగ్ వే చాలా బాగుంది, మీ స్కిల్స్ చాలా బాగున్నాయి. 2026లో చదువు లేని వాళ్ళు చాలా తక్కువ, చదువున్న వాళ్ళు ఎక్కువ. దేవుడా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. దేవుడు మన పరిశోధించాడు. మనం కూర్చుండటం, లెగవటం. అంటే కెమెరా ఉన్నప్పుడు మర్యాద పూర్వకంగా ప్రవర్తించడం, కెమెరా లేనప్పుడు మనంత దౌర్జన్యంగా ప్రవర్తించడం నీకు తెలుసు. సరే, ఇది మనకు ఆపాదించి చదువుతాను, విందాం. దేవుడా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కెమెరా ముందు మర్యాదగా ప్రవర్తించేటప్పుడు, కెమెరా లేనప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు నువ్వు నన్ను గ్రహించావు, చూస్తున్నావు. నలుగురు ఉన్నప్పుడు వాళ్ళతో మర్యాదగా మాట్లాడినప్పుడు, ఎవడు లేనప్పుడు బూతు బొమ్మలకు అలవాటు పడిపోయినప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను పరిశీలిస్తున్నావు. నేను గొడవలు పెట్టుకుంటున్నప్పుడు, నేను 10 మందిని కొడదామని, ఒకరిని చంపుదామని తిరుగుతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు. ఎలా ఉంది ట్రాన్స్లేషన్? బాగుందా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది తాత్కాలికం. అది నువ్వు కెమెరా ముందుకు వచ్చినప్పుడే నేను పట్టుకుంటుంది. కానీ నువ్వు కెమెరా ముందుకు రాకముందు, నువ్వు వాట్సాప్ లో స్టేటస్ పెట్టక ముందు, ఎవరు లేనప్పుడు చీకటి గదిలో మంచాల మీద, భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను చూస్తున్నాను. కెమెరా ముందుకు వెళ్తే కెమెరా పట్టుకుంటుంది, కెమెరా లేకపోయినా కానీ నిన్ను పట్టుకుంటే కెమెరా ఒకటి ఉంది, ఆయన దేవుడు.
ఎవరి వల్ల కాదు ఈ కెమెరా నుండి తప్పించుకుంటాం అని చెప్తున్నాడు. అదిగో ఆయన మేఘారుడే వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ప్రతి మోకాలు ఆయన ముందుని వంగును, ఆయన ప్రభు అని ఆయన ముందు గోజాడును. ఆయన పొడిచిన వారిని చూస్తారు, వారు రొమ్ము కొట్టుకుంటారు, పర్వతాలు మీద పడాలి అనుకుంటారు. ఎందుకంటే ఆయన వద్దు అనుకున్నారు కాబట్టి. ఆయన కావాలి అనుకున్న వాళ్ళు ఆయనతో పాటు ముందుగా వెళ్ళినటువంటి పరిశుద్ధులతో పాటు మేఘం మీద కొనుక్కోబడతారు. పాపాలు మానేయండి. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, దీన మనస్సు కలిగి ఉండటం, దేవుణ్ణి ప్రేమించడం, కనికరాన్ని కోరుకుంటాం, పాపం చేయకోకుండా. ఆయన నన్ను చూస్తున్నాడని ఆయనకి భయపడ్డాం. లోకసువార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును.